కాదంబరి జత్వాని కేసులో ఒక సడన్ ట్విస్ట్ ని చూసాం ఈ మధ్య కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆవిడ ఒక విక్టిము, ఆవిడని హెరాస్ చేశారు, ఆవిడ మీద తప్పుడు కేసు పెట్టారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కేసు పెట్టారు. సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2024 ఫిబ్రవరిలో ఈ కాదంబరి జత్వాని మీద ఆవిడ కుటుంబ సభ్యుల మీద కుక్కల విద్యాసాగర్ అనే అతను కేసు పెట్టాడు. అతను పెట్టిన కేసు మీదే వీళ్ళందరినీ విజయవాడకు తీసుకొచ్చి కేసు పెట్టి జైల్లో పెట్టారు. అతను తప్పుడు ఆరోపణలు చేసి వీళ్ళందరూ సఫర్ కావటానికి కారణమయ్యాడు అని చెప్పి ఆ కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద కూడా కేసు పెట్టి అతని జైలు కూడా పంపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పత్రికల నిండా కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. 2024 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో పుంకాలుగా వచ్చినాయి కథనాలు. అక్రమ కేసులు బనాయించి ఈ కాదంబరి జత్వాని అనే ఆవిడ కుటుంబ సభ్యుల్ని నానా రకాలుగా వేధించారు, హింసించారు అని. ఆ కేసును ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకున్నది అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 3 సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కాంతి రాణా తాతా గారు, విశాల్ గున్ని గారు 3 కూడా సీనియర్ పోలీస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు. వాళ్ళ మీద కేసు పెట్టారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. 2 ఏళ్ళు అవుతోంది దాదాపుగా వాళ్ళని సస్పెండ్ చేసి. ఆ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. అంటే ఆ కేసు ఇంకా లైవ్ లో ఉంది. ఏంటి ఆ కేసు? ఈ కాదంబరి జత్వాని అనే ఆవిడ కుటుంబ సభ్యుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా కేసు బనాయించారు, అందులో వీళ్ళందరూ నిందితులు అని. ఈ 3 పోలీసు అధికారులు ఇంకా ఇతరులు కూడా సిఐ, ఎస్ఐ లెవెల్లో కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి కుక్కల విద్యాసాగర్ కూడా. మరి అట్లాంటిది సడన్ గా ఈ కేసును తలకిందులు చేశారు. లేటెస్ట్ గా ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది? అవును, కుక్కల విద్యాసాగర్ చెప్పింది నిజమే. కాదంబరి జత్వాని బలవంతపు వసూళ్లకు పాల్పడింది, అంటే ఎక్స్టార్షన్ గా పాల్పడింది. కుక్కల విద్యాసాగర్ అనే అతన్ని బెదిరించి 1,32,00,000 రూపాయలు తీసుకున్నది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దీనికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ గా ఛార్జ్షీట్ వేశారు. వెంటనే మనకి 2 అనుమానాలు వస్తాయి. ఫస్ట్, నిజంగానే కాదంబరి జత్వాని బలవంతపు వసూళ్లకు పాల్పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసు కరెక్టే. మరి అట్లాంటప్పుడు ఆ ప్రభుత్వంలో అంటే 2024 ఫిబ్రవరిలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు వీళ్ళని. అప్పట్లో ఆ ప్రభుత్వంలో చాలా ఘోరం జరిగింది అని చెప్పి ఎందుకు ప్రచారం చేశారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే కాదంబరి వసూళ్లకు పాల్పడి తప్పు చేస్తే మరి సీనియర్ పోలీస్ అధికారుల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు వాళ్ళ కెరీర్ని పాడు చేశారు? కోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ని తీసుకోవాల్సిన పరిస్థితిని ఐపీఎస్ అధికారులకి ఎందుకు కల్పించారు? పోలీసు అధికారులతో పాటు ఆ ఒరిజినల్ గా కంప్లైంట్ ఇచ్చినటువంటి కుక్కల విద్యాసాగర్ మీద కూడా కేసు పెట్టారు. మరి ఆయన ఆరోపణలు నిజమైతే ఆయన మీద కేసు ఎందుకు పెడతారు? ఎలా పెట్టారు? అతన్ని జైలుకి ఎందుకు పంపించారు? బెయిల్ మీద బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అతనికి? కాదంబరి జత్వాని మీద ఆరోపణలు కనుక నిజమైతే వీళ్ళందరి మీద పెట్టిన కేసులు, ఈ కుక్కల విద్యాసాగర్ మీద, ఈ ఐపీఎస్ అధికారుల మీద, ఇతర పోలీసు అధికారుల మీద పెట్టినటువంటి కేసుల్ని ఇప్పటికీ ఎందుకు ఎత్తివేయలేదు? ఈ కేసులో మరొక యాంగిల్ కూడా ఉంది. కాదంబరి జత్వాని మీద అప్పుడు చేసిన ఆరోపణలు, ఇప్పుడు లేటెస్ట్ గా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి ఆరోపణలు ఒకటే. 2024 ఫిబ్రవరిలో ఈ కాదంబరి జత్వాని ఆవిడ కుటుంబ సభ్యుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని ఆరోపణల మీద. అప్పుడు ఏవైతే ఆరోపణలు చేశారో అవే ఆరోపణల్ని ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అవే పేర్కొన్నారు వాళ్ళు. అప్పుడేమో మరి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధారాలు లేవు, కేసు బనాయించారు అని కదా చెప్పారు. మరి ఇప్పుడేమైనా కొత్తగా ఆధారాలు దొరికినాయా? ఆ ఛార్జ్ షీట్ లో కొత్తగా ఆధారాలు దొరికినట్టుగా ఏవీ లేదు. గతంలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో అదే ఉన్నది అందులో ఆ ఛార్జ్ షీట్ లో. ఈ ఆరోపణలకి కొత్తగా ఆధారాలను ఏమి చూపించాల. ఇది ఇన్వెస్టిగేషన్ చేసాము, కొత్తగా ఆధారాలు దొరికినాయి, అప్పుడు దొరకలేదు అని చెప్పటానికి. అప్పటి ఆరోపణ ఇప్పటి ఆరోపణ ఒకటే. అదేంటి? 1,32,00,000 రూపాయలు ఈ కాదంబరి జత్వాని అనే ఆవిడ ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతని దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేసింది. ఎక్స్టార్షన్ అన్నమాట, బ్లాక్ మెయిల్ చేసి అన్నట్టుగా. కానీ మొత్తంగా 15 సంవత్సరాల కాలంలో అంటే 2009లో నాకు ఆవిడ పరిచయం అయింది అని ఈ విద్యాసాగర్ గారు చెప్తున్నాడు. పోలీసులు కూడా అదే రాశారు. 2009 నుంచి 2024 మధ్య కాలంలో అంటే దాదాపు 15 సంవత్సరాల కాలంలో ఇది జరిగింది అని చెప్తున్నారు. 1,32,00,000 రూపాయలు ఆవిడ ఎక్స్ట్రాక్ట్ చేసింది అని చెప్పారు. కానీ మొత్తంగా ఈ 15 సంవత్సరాల కాలంలో 4,98,000 రూపాయలు మాత్రమే కుక్కల విద్యాసాగర్ ఇచ్చినట్టుగా బ్యాంకు ఆధారాలు ఉన్నాయి. అది మాత్రమే అతను చూపాడు. అది 2024 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగానైతే రాశారో దాన్నే మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా రాశారు. అదే విషయాన్ని రాశారు. విదౌట్ ఎనీ న్యూ ఎవిడెన్స్ 1,32,00,000 రూపాయలు ఆవిడ నా దగ్గర నుంచి వసూలు చేసింది అని ఆయన ఆరోపించాడు. అందుకు చూపిన ఆధారాలు 4,98,000 రూపాయలు ఆవిడ
లేక ఆవిడ కుటుంబ సభ్యులకి అకౌంట్ వెళ్ళింది అని. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే ఈ కాదంబరి జత్వానీ సోదరుడు నరేంద్ర కుమార్ జత్వానీ అనే అతను 1,26,000 రూపాయలు 2015 ఫిబ్రవరి 8వ తేదీన కుక్కల విద్యాసాగర్కి పంపించి దాన్ని ఎన్కాష్ చేసి నాకు ఇవ్వండి అని కాదంబరి జత్వానీ అడిగిందట. అంటే 1,26,000 రూపాయలు వాళ్లే ఈయనకి ఇచ్చారన్నమాట ఈ ఆధారాలను బట్టి. సో మొత్తానికి విషయం ఏంటంటే 1,32,00,000 అని చెప్పి ఆరోపించారు. ఆరోపణకి 2024 ఫిబ్రవరిలో ఏ రకమైన ఆధారాలను చూపించారో ఇప్పుడు 2026 జులైలో కూడా అవే ఆధారాలను చూపించారు. ఏంటి ఆధారాలు? 4,98,000 రూపాయలు కుక్కల విద్యాసాగర్ అకౌంట్ నుంచి ఈ కాదంబరి జత్వానీ అనే ఆవిడకి కానీ ఆవిడ కుటుంబ సభ్యులకు కానీ వెళ్ళింది. మిగతా వాటికి ఎటువంటి ఆధారం లేదు, ఆయన ఆరోపణ మాత్రమే. మరి అప్పటికి ఇప్పటికీ కొత్తగా ఆధారాలు ఏమీ సేకరించకపోతే ఇప్పుడు ఎట్లా తేల్చారు ఆవిడ ఎక్స్ట్రాక్షన్ చేసింది అని? 1,32,00,000 రూపాయలకి చేసింది అని చెప్పి రాశారు ఛార్జ్షీట్లో. మరి చేసినట్టుగా ఆధారాలు ఏమి చూపించాలి అందులో. గమ్మత్ ఏమిటంటే ఇందులో ఎక్స్ట్రాక్షన్ చేసినట్టుగా అబద్ధపు ఆరోపణలతోటి ఈ కుక్కల విద్యాసాగర్ గారు కేసు పెట్టాడు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. అదే పోలీసులు ఇప్పుడు ఆవిడ మీద ఛార్జ్షీట్ వేసి అతను చేసిన ఆరోపణలన్నీ నిజాలు అని చెప్తున్నారు. దానికంటే ఇందులో ఇంకా పెద్ద ఇష్యూ ఒకటి ఉంది. అదేంటంటే 1,32,00,000 రూపాయలు ఈవిడేదో వసూలు చేసింది అనేటువంటి ఆరోపణలే కానీ దానికి సరైన ఆధారాలు లేవు కదా. 4,98,000 రూపాయలు ఇచ్చినట్టు మాత్రమే బ్యాంక్ ఆధారాలు ఉన్నాయి కదా. అందుకని ఫోర్జరీ కేసు పెట్టారు ఆవిడ మీద. ఎప్పుడు ఇది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. ఎందుకంటే అందులో బలం లేదు కాబట్టి ఫోర్జరీ కేసు అనేది ఇంకా పెద్ద నేరం కాబట్టి బాంబే నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడానికి వీలవుతుంది కాబట్టి దాని ద్వారా మంచి గట్టి కేసు అనుకొని ఫోర్జరీ కేసు పెట్టారు. ఏంటి ఫోర్జరీ కేసు అంటే జగ్గయ్యపేటలో ఉన్నట ఈ విద్యాసాగర్ గారికి భూమి ఉందట 5 ఎకరాలు. 5 ఎకరాల భూమిని నేను అమ్ముతాను అని చెప్పి ఈ కాదంబరి జత్వానీ గారు ఎక్కడో ముంబై నుంచి ఇబ్రహీంపట్నం వచ్చి అక్కడ ఎవరితోనో మాట్లాడి మీకు అమ్ముతాను ఈ 5 ఎకరాలు, ఇది నాదే అని చెప్పి ఫోర్జరీ చేసి ఒక అగ్రిమెంటు వాళ్ళతో రాసుకున్నదట. అందుకోసం 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా కూడా తీసుకున్నదట. అంత ఫేస్ ఆఫ్ ఇట్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడ కాదంబరి జత్వానీ, ఆవిడ నేపథ్యం ఏంటి, ఆవిడ భాష ఏంటి, ఆవిడ పెరిగిన వాతావరణం ఏంటి, ఎక్కడో జగ్గయ్యపేటలో 5 ఎకరాల పొలం ఏంటి, ఇబ్రహీంపట్నంలో ఎవరికో అమ్మడం ఏంటి, అమ్ముతాను అని చెప్పడం ఏంటి, అందుకోసం అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటి, నాదే పొలం అని చెప్పి ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం ఏంటి, ఇదంతా ఫార్ ఫెచ్డ్గా అనిపిస్తుంది ఎవరికైనా. సరే ఏదన్నా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫోర్జరీ కేసు పెట్టి నేను చెప్పినటువంటి ఈ ఆరోపణలన్నీ చేసి ఆమెను పట్టుకొచ్చారు. అయితే 24 సెప్టెంబర్లో ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? అబ్బే అదంతా అబద్ధం, ఫోర్జరీ లేదు, ఏమీ లేదు, ఆవిడ ఎవరితోనూ అగ్రిమెంట్ చేసుకోలేదు, ఆవిడ ఎవరితోనైతే అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పారో వాళ్ళతో మాట్లాడితే మాకేమీ తెలియదు అసలు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇవన్నీ పేపర్లో వచ్చినాయి 24 సెప్టెంబర్ ప్రాంతంలో. నేను కూడా దీని గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ చెప్పాను. ఇది పోలీసుల వెర్షన్ ఇదంతా అప్పట్లో. సో అదంతా అబద్ధం అని చెప్పటమే కాదు, 24 సెప్టెంబర్ ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఏం చేశారు? అబద్ధపు కేసు పెట్టాడు ఇతను. అప్పట్లో వచ్చిన వార్తలు చూడండి, ఎక్స్ట్రాక్షన్ ఆరోపణ, ఫోర్జరీ ఆరోపణ, ఈ రెండూ కూడా అబద్ధాలని తేలింది. అందుకని కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద కేసు పెడుతున్నాం. ఇటువంటి అబద్ధపు ఆరోపణల మీద ఈ కాదంబరి జత్వానీని ఆవిడ కుటుంబ సభ్యుల్ని ముంబై నుంచి తీసుకొచ్చారు వీళ్ళు పోలీసులు. కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు, దొంగ కేసు బనాయించి అని చెప్పి కదా వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసింది, వాళ్ళ మీద కేసు పెట్టింది. అయితే గమ్మత్ ఏమిటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ కాదంబరి జత్వానీ మీద ఛార్జ్షీట్ వేశారు కదా, ఎక్స్ట్రాక్షన్ చేసింది అవును అని చెప్పి. ఆ లేటెస్ట్గా వేసినటువంటి ఛార్జ్షీట్లో ఈ ఫోర్జరీ ఆరోపణ గురించి ప్రస్తావనే లేదు. అంటే అర్థం ఏంటి? కుక్కల విద్యాసాగర్ అబద్ధం చెప్పాడనే కదా, అబద్ధపు ఆరోపణ చేశాడనే కదా, అది దర్యాప్తులో తేలిందనే కదా, దాని గురించి మీరు ఛార్జ్షీట్లో ప్రస్తావించలేదు అంటే మరి ఈ విద్యాసాగర్ చేసినటువంటి ఈ ఫోర్జరీ ఆరోపణ అబద్ధం అయితే ఈవిడ డబ్బులు వసూలు చేసింది నా దగ్గర బలవంతంగా, ఎక్స్ట్రాక్ట్ చేసింది అని చెప్పి చేసిన ఆరోపణలు నిజం అని చెప్పి ఎట్లా అనుకోవాలి? ఎక్స్ట్రాక్షన్కి సంబంధించి, ఫోర్జరీకి సంబంధించి అబద్ధం చెప్పాడు అని మీరే చెప్పి కేసు పెట్టి జైలుకు పంపించేటువంటి వ్యక్తి చేసిన ఆరోపణల మీద ఇప్పుడు కాదంబరి జత్వానీ మీద ఛార్జ్షీట్ ఎట్లా వేస్తారు? ఒకవేళ కాదంబరి జత్వానీ మీద ఇప్పుడు లేటెస్ట్గా వేసినటువంటి ఛార్జ్షీట్లో విషయాలన్నీ నిజమైతే, కుక్కల విద్యాసాగర్ మీద ఈ సీనియర్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆంజనేయులు గారు, విశాల్ గున్ని గారు, కాంతిరాణా తాత గారు, వీళ్ళ మీద కేసు పెట్టకూడదు, వీళ్ళని సస్పెండ్ చేయకూడదు, ఆ సస్పెన్షన్ని ఇప్పటికీ కొనసాగించకూడదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజమై ఉండాలి కదా.
కుక్కల విద్యాసాగర్ చేసిన ఆరోపణలు నిజమైతే వాళ్ళందరి మీద కేసులు పెట్టకూడదు. అవన్నీ కనుక అబద్ధాలైతే కాదంబరి జత్వాని మీద కేసు పెట్టి ఛార్జ్షీట్ నమోదు చేయకూడదు. అయినా విచిత్రంగా రెండు జరుగుతున్నాయి. ఈవిడ మీద ఎక్స్ట్రాషన్ చేసింది అని చెప్పి ఛార్జ్షీట్ వేశారు ఇప్పుడు లేటెస్ట్గా. మరోవైపున ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ అబద్ధం చెప్పాడు అని చెప్పి అతని మీద కేసు ఉన్నది. ఆ కేసులో భాగంగానే ఈ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని సస్పెన్షన్లో ఉంచారు. ఇప్పటికీ రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి ప్రభుత్వంలో. ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా? దీని వెనకేముంది? రాజకీయం ఉందా, వ్యాపారం ఉందా, డబ్బు ఉందా? కారణం ఏంటి తెలియదు. కానీ ఇందులో ఏదో తెలియని మతలబు ఇమిడి ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా అనుమానం వస్తుంది. దీనికి సంబంధించి చివరికి ఒక పాయింట్ చెప్పాలి నేను. అదేంటంటే ఈ కాదంబరి జత్వాని అనే ఆవిడేమన్నా మహాపతివ్రత సాధ్వియ అని చెప్పి కొంతమంది చాలా సీనియర్ అధికారులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. నా పాయింట్ ఏమిటంటే ఆవిడ మంచిదో చెడ్డదో, ఆవిడ మహాసాధ్వో కాదో అది మనకు అనవసరం. ఆవిడ మీద పెట్టినటువంటి కేసు సమర్థనీయమా కాదా, దానికి ఆధారాలు ఉన్నాయా లేవా? ఆవిడ క్యారెక్టర్ వేరే విషయాలు ఎట్లా ఉంటే మనకెందుకు? అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అది వేరే విషయం. మీరు పెట్టిన కేసులో వాస్తవం ఉందా లేదా? ఫోర్జరీ కేసు పెట్టారు, జగ్గాయిపేటలో 5 ఎకరాలు ఆవిడ అమ్మటానికి ట్రై చేసింది అని, అది నిజమా కాదా? ఫోర్జరీ చేసింది అన్నారు, ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? అది కావాలి మనకి. ఆవిడ ఎక్స్ట్రాక్ట్ చేసింది అన్నారు, దానికి ఆధారాలు కావాలి. అంతేగాని వేరే విషయాల్లో ఆవిడ క్యారెక్టర్ ఎట్లాంటిది ఏంటి అనే దాని మీద మనం జడ్జిమెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మొరాలిటీ వ్యవహారాలను పక్కన పెడితే చాలా ఇంపార్టెంట్ విషయం ఇందులో ఏంటంటే, ఎందుకు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు బనాయించింది అని చెప్పి అన్నారు వీళ్ళు, కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత వీళ్ళు ఆ బనాయించిన కేసులో అన్ని వాస్తవాలే అని చెప్పి ఛార్జ్షీట్ వేశారు. వేసిన వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టిన కొత్త కేసుని ఏమైనా విత్డ్రా చేశారంటే చేయలేదు. ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.